మీతో ఎవరైనా వచ్చి చెబితే మీరు ప్రభువుకు దగ్గరగా లేరు, నువ్వు లోకంలో ఉన్నావు అన్నటువంటి తీర్పు తీరుస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రకారం వారు లెక్క చెప్పాలి, మీరు కాదు. మనం చదువుకునేటటువంటి థీమ్ ప్రకారం వారు లెక్క చెప్పాలి. కానీ అమ్మ కాని పెట్టిండ్రా అయిపోయింది ఇంక అనుకుంటున్నారా? కానీ అన్నాడంటే ఇంక ఇప్పటి నుంచి ఉంటుంది మనకు అనుకుంటున్నారా? అట్లేం లేదు. కానీ మన బట్టలు, మనం ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దానిలో స్పష్టత ఉండాలి, చాలా స్పష్టత ఉండాలి. మనం మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు, ఫ్యాషనబుల్ బట్టలు వేసుకోవటం తప్పు కాదు. కానీ ప్రభువు కంటే ఎక్కువగా ఫ్యాషన్ ప్రేమించడం తప్పు. మనం మన పిల్లలను ప్రేమించడం తప్పు కాదు, మనం మన చదువును ప్రేమించడం తప్పు కాదు, మనం అందంగా కనబడటం తప్పు కాదు, మనం అలంకరించుకోవటం తప్పు కాదు, మనం చక్కటి భర్త కోసం ప్రార్థించడం తప్పు కాదు. కానీ వీటన్నిటినీ, నీ అందాన్ని, నీ చక్కటి భర్త పైన నీకున్న కోరిక, నీ అలంకారం పైన నీకున్న మక్కువ, నీ బట్టల పైన నువ్వు చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభువు పైన ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువగా ఉంటే సమస్య. ప్రభువు ప్రధానమై ఉండాలి. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇదే. అందుకనే ప్రభు అంటాడు, మీరు పొరపాటున నేను ఈ లోకానికి, ఇఫ్ యు థింక్ దట్ ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద పీస్, యు ఆర్ రాంగ్. ఐ హావ్ కమ్ టు స్ప్రెడ్ ద హేట్రెడ్ అంటాడు ప్రభు. ఒకరి మధ్య ఒకరికి ఏం పెంచడానికి వచ్చాను? విరోధాన్ని పెంచడానికి వచ్చాను. ఏంటా విరోధం? తండ్రికి విరోధంగా కుమారుడు, కుమారుడికి విరోధంగా తండ్రి, అన్నకు విరోధంగా తమ్ముడు, అక్కకు విరోధంగా చెల్లెలు, ఇలా ఉంటారు. ఎందుకు ఉంటారు అనంటే దృక్పథాలలో మార్పు వస్తుంది. దీని అర్థం ఏమిటి అనంటే, అన్లెస్ యు హేట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, యూ కెన్ నాట్ బి మై ఫాలోవర్. మీరు నా నామమును బట్టి మిమ్మును మీరు త్యజించుకోకపోతే, మీ సంబంధాలను త్యజించుకోకపోతే, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే, మీ బంధుమిత్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే మీరు నాకు సరితూగరు, మీరు నా రాజ్యమునకు సరిపోరు అని ప్రభు చెప్తున్నాడు. దాని అర్థం వాళ్ళందరినీ తృణీకరించడం కాదు, దాని అర్థం వాళ్ళందరినీ విడిచిపెట్టడం కాదు. దాని అర్థం ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం, వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించడాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి రిలేషన్షిప్ లోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు.